హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ ఎస్ఏ రెహమాన్, బీయూఎంఎస్ ఎండి. అంగస్తంభన వైఫల్యం, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ప్రీమ్యాచ్యూర్ ఎజాక్యులేషన్, తొందరగా వీర్యం వెళ్ళిపోవడం, శీఘ్రస్ఖలనం, సైజు చాలా చిన్నగా ఉండడం, సైజు వంకర ఉండడము, ఇవన్నీ ఏంటంటే అపోహాలు చాలా ఉంటాయి దీంట్లో. ఈరోజు మనము ఈ అపోహాలని క్లియర్ చేయడానికి, అంటే చాలా మటుకు ఎన్ని డౌట్స్ అబ్బాయిలో ఉంటాయి అవన్నీ క్లియర్ చేయడానికి మనము ఈరోజు ట్రై చేద్దాము. అంగస్తంభన అంటే ఎరెక్షన్ ఏదైతే ఉంటుందో అదొక కాంప్లికేటెడ్ ప్రాసెస్. అంగస్తంభన వైఫల్యం అవ్వడానికి ఏవైతే కారణాలు ఉంటాయో ఆ కారణాలు కాకుండా మీరు చూసుకోవచ్చు. ఏ అంగస్తంభన వైఫల్యం కానివ్వండి, ఏ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానివ్వండి, ఎప్పుడైతే మీరు స్త్రీతో లేకపోతే మీ పార్ట్నర్తో కలుస్తారో అప్పుడు మీకు ఒకవేళ అంగము కిందికి అయిపోతే, ఒకవేళ అంగం మెత్తగా పడిపోతే, సామాన్యంగా ఇదే కంప్లైంట్స్ ఉంటాయి. నా అంగం మెత్తగా పడిపోతుంది, నాకు సెక్స్ కోరికలు రావట్లేదు, నేను చేయాలనుకున్నప్పుడు నేను అంగము ప్రవేశించక ముందే వీర్యం వెళ్ళిపోతుంది. ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి, కంప్లైంట్స్ ఉంటాయి. మళ్ళీ అది మైండ్లో కూర్చుంటుంది. అయితే ఈరోజు మనం అంగస్తంభన గురించి, పర్టికులర్లీ దాని గురించి నేను చెప్తాను. అయితే దీంట్లో ఏమవుతుందంటే బ్లడ్ సప్లై మనకు చిక్కిపోతుంది. అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి 4 కారణాలు ఉంటాయి. ఒక్క కారణం, ఫస్ట్ నెంబర్ 1 వాస్కులార్ ఈడీ అంటారు దాన్ని, వాస్కులార్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. మళ్ళీ దానికి ఆర్టీరియల్, అది వీనస్, వేరే వేరే ఉంటాయి. ఎరెక్టైల్ అంటే రక్త ప్రసంగం అక్కడ మంచిగా రాదు. సెకండ్ వచ్చేసి హార్మోనల్. హార్మోన్స్ అనగంటే ఏంటి? హార్మోన్స్ అంటే అబ్బాయిలో టెస్టోస్టెరోన్ హార్మోన్స్ ఎక్కువగా ఉంటాయి. అవి మేల్ హార్మోన్స్ అంటారు దాన్ని. టెస్టోస్టెరోన్ హార్మోన్స్ కూడా ఉంటాయి, ఈస్ట్రోజన్ హార్మోన్స్ కూడా ఉంటాయి. కానీ అబ్బాయిలో టెస్టోస్టెరోన్ హార్మోన్స్ డామినేట్ చేయాలి, హార్మోన్స్ తగ్గుతాయి. ఈ హార్మోన్స్ తగ్గడం వలన కూడా మీకు అంగస్తంభన రాదు. అలాగే మీకు సైకలాజికల్ ఈడీ, పర్ఫార్మెన్స్ ఈడీ, ఇవన్నీ చెప్తారంటే దీంట్లో మీకు మీ మైండ్లో కూర్చుంటుంది అన్నట్టు. మీరు ఎప్పుడైతే సెక్స్కి వెళ్తారో, అరే నేను నిన్న ఫెయిల్ అయిపోయాను, ఈరోజు ఎలా అవుతుందో అన్నట్టు మీకు ఒక రకమైన ఆలోచన వస్తుంది. అప్పుడు ఇంకా అది మీకు డౌన్ చేసేస్తుంది. ఇంకోటి వచ్చేసి 4వది నర్వైన్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. అంటే ఎప్పుడైనా స్పైన్లో కానీ దెబ్బ తగ్గితే అప్పుడు వస్తుంది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇది అంగస్తంభన వైఫల్యం ఒకవేళ ఎవరికైనా అయిపోయింది అనుకోండి, వాటికి మెడిసిన్స్ ఏమిటి, వాటికి యునాని మందులు ఏమిటి, యునానిలో ఎలా ట్రీట్మెంట్ చేస్తాము, ఈ యునాని మందులు అంటే ఏముంటాయి ఏంటి, ఈరోజు మీకు ఒక అవగాహన ఇస్తాను నేను. యునాని మందులు అంటే ఇవేంటంటే ఇంటర్నేషనల్ వనమూలికలు ఉంటాయి. అంటే ఇండియాలో కాకుండా వేరే వివిధ రకాల కంట్రీస్లో నుంచి కూడా అక్కడ ఆ ట్రీస్ గింజలు కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, ఇక్కడ లేని మెడిసిన్స్, ఇక్కడ ఉన్న మెడిసిన్స్ అవన్నీ తీసి ఒక మంచి ఫార్ములా చేసి వాటిని తయారు చేస్తాము. వాటిని మనము ట్యాబ్లెట్స్ రూపంలో, క్యాప్సూల్స్ రూపంలో, వాటిని మేము హల్వా రూపంలో, వివిధ రకాల రూపంలో మెడిసిన్స్ తయారు చేస్తాము. యునాని మెడిసిన్స్ ఆర్ సేఫ్. ఇవి ఫుడ్ సప్లిమెంట్స్, ఇవేం కెమికల్స్ ఉండవు. మీకు యునాని మెడిసిన్స్తో 100% రిజల్ట్స్ వస్తాయి. యునాని మెడిసిన్స్ వాడిన తర్వాత మీకు ఒక రకమైన మీ బాడీలో దీనికి ఎప్పుడైతే వాడతారో అంగస్తంభన వైఫల్యం కొరకు బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అయ్యి, మీ కోరికలు పెరిగి, మీ అంగం గట్టిగా దృఢంగా అవుతుంది. ఇప్పుడు ఒకవేళ యోనిలో మీరు ఎప్పుడైతే అది అంగంని ప్రవేశిస్తారో, ఇది ఏవి అనుకోండి, ఇది అంగం అనుకోండి, ప్రవేశిస్తారో అక్కడి నుంచి మీ టైమింగ్ స్టార్ట్ అవుద్ది. చాలామంది ఏంటంటే ఇమీడియట్లీ వెళ్తారు, అది చేసి వెళ్ళిపోతారు. అంగస్తంభన వైఫల్యం అయిపోయింది అని అనుకుంటారు. దాన్ని ఎట్లాగా గట్టిగా దృఢంగా ఎలాగా ఆ టైంని పెంచాలి అవన్నీ మనం మాట్లాడుకుంటూ ఉందాము. యునాని మెడిసిన్స్తో ఈ అంగస్తంభన ప్రాబ్లమ్ని కంప్లీట్గా క్యూర్ చేస్తాను. ఈ యునాని మందులతో ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మంచిగా అంగము గట్టిగా దృఢంగా అవుతుంది. మీకు రాత్రి అంటే మీ టైం కూడా మీరు ఇంక్రీజ్ చేసుకొని మీ పార్ట్నర్ని మీరు సుఖపరచుకోవచ్చు. థ్యాంక్ యూ.